ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాము. దాదాపు మొత్తం 70 గేట్లని కూడా క్లియర్ చేసి వస్తున్నటువంటి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రజెంట్ అప్డేట్ దాదాపు 2,50,000 క్యూసెక్కీల ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉంది. మొత్తం బ్యారేజ్ బేసిన్కి సంబంధించి ఎంతైతే వాటర్ ఇక్కడ స్టోరేజ్ చేయగలుగుతారో అంత వాటర్ వరకు స్టోరేజ్ చేసి మిగిలిన వాటర్ మొత్తాన్ని కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. అయితే కింద కెనాల్స్ కూడా ఒక 6,000 క్యూసెక్కుల నీటిని కెనాల్స్కి విడుదల చేస్తున్నారు సాగునీటికి సంబంధించి. దాదాపు గత 2-3 రోజులుగా చూసుకుంటే కనుక వర్ష ప్రభావం కాస్త తగ్గడంతో బ్యారేజ్కి వచ్చేటటువంటి వరద ప్రవాహం కూడా తగ్గిందనే చెప్పాలి. నిన్నటి వరకు 6 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గడంతో దాదాపు 2,50,000కి తగ్గిందనే చెప్పాలి. సో క్రమంగా వర్షాలు పడకపోతే కనుక బ్యారేజ్కి వచ్చేటటువంటి వరద ప్రవాహం తగ్గుతుంది. ఒకవేళ వర్షాలు పడితే కనుక మళ్ళీ వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఏదైతే దిగువన కిందకి వెళ్ళే కొద్దీ డౌన్ మొత్తం కూడా లంక గ్రామాలు ఉంటాయి కాబట్టి కాస్త వరద ప్రవాహం పెరిగినా కూడా అవన్నీ కూడా పొలాల్లోకి అండ్ అలాగే గ్రామాల్లోకి వాటర్ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కింద వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా నదిలోకి వరద రావట్లేదని వెళ్ళటం కానీ, ఈతకు వెళ్ళడం కానీ, జాలర్లు చేపలు పట్టడానికి కానీ, పశువులను వదలడం కానీ ఏమీ చేయొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అండ్ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు ఎక్కువగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలు తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వరద ఎప్పటికప్పుడు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. దాదాపు ఈ 2 నెలల పాటు 40 టీఎంసీల వరద సముద్రంలో కలిసింది. 2 రోజులుగానే 10 టీఎంసీలకు పైగా వరద సముద్రంలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలం కాబట్టి వరద ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి.